నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి. జగన్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు. శాతవాహన కళాశాలను పరిరక్షించాలని కళాశాల పూర్వ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు డిమాండ్. కోట్ల విలువైన శాతవాహన కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూత. నివాళులర్పించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కార్ డ్రైవర్ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వివరాలు రాబడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఆ సమాచారాన్ని వైఎస్ జగన్ కు తెలియజేశారా? ఘటన జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్ కార్ డ్రైవర్ నుంచి విషయాల్ని సేకరించామని పోలీసులు తెలిపారు. మరోవైపు పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శాతవాహన కళాశాలను పరిరక్షించి ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు చేపట్టాలని కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఉయ్యూరు సాంబిరెడ్డి, కళాశాల పూర్వ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేశారు. కోట్ల విలువైన శాతవాహన కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కళాశాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాలను పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కళాశాల పూర్వ ప్రిన్సిపల్ ఉయ్యూరు సాంబిరెడ్డి, అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులైన న్యాయవాదులు ఎస్కే భాషా, సోము కృష్ణమూర్తి, వివిధ రాజకీయ పక్షాల నేతలు నరహరిశెట్టి నరసింహారావు, ధోనిపూడి కాశీనాథ్, యువజన నాయకులు నవనీతం సాంబశివరావు, రవి ప్రకాష్ తదితరులు సమావేశానికి హాజరై శాతవాహన కళాశాలను కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నగరం నడిబొడ్డున 5 ఎకరాల కళాశాల స్థలంపై కన్నేసిన పెద్దలు ప్రభుత్వ అండదండలతో కళాశాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కళాశాల కమిటీలో కొందరు స్వార్థపరులు వారితో కుమ్మక్కై కళాశాల విద్యార్థులను వీధుల పాలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళాశాలను పరిరక్షించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. కళాశాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టకపోతే పూర్వ విద్యార్థులుగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. శాతవాహన కాలేజ్ విజయవాడలో గత 10 దశాబ్దాల నుండి సుమారుగా సిద్ధార్థ అకాడమీ అన్నది 1974 తర్వాత పెట్టారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ కాలేజ్ 1974లో ఎస్టాబ్లిష్ చేశారు విజయవాడలో. శాతవాహన కాలేజ్ కూడా అదే టైంలో చేశారు. అప్పట్లో మేము చదువుకునే సంవత్సరం 1980లో కానీ 82లో కానీ ఆ పీరియడ్లో శాతవాహన కాలేజీలో సీట్ కోసం స్టూడెంట్స్ ఎంతో విధంగా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ రోజుల్లో ఉన్న శారదా కాలేజ్ కానీ, శాతవాహన కాలేజ్ కానీ, సప్తగిరి డిగ్రీ కాలేజ్ కానీ, కేబిఎన్ కానీ, సిద్ధార్థ కానీ ప్రముఖమైన కాలేజీలో శాతవాహన కాలేజ్. కానీ వాళ్ళ దుస్థితి ఎలా వచ్చిందంటే స్థలపూర్లో దానికి గల స్థలం సొంత స్థలం అవటం, అది విజయవాడ నడిబొడ్డున ఉండటం, అత్యంత ఖరీదైన స్థలం అవటం, ఆ స్థలపూర్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. 82, 85 శాతవాహన కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. అప్పటి నుంచి శాతవాహన కాలేజీ అంటే చాలా ప్రేమ, అభిమానం. మేము జరిగినటువంటి ఈ వాస్తవాలని ఈ మధ్య కాలంలో మా బార్ అసోసియేషన్కి వచ్చినప్పుడు మాత్రం నేను జరిగిన విషయాలు తెలుసుకుని ఒకసారి పరిశీలించాం. అది చూస్తే ఏమైందంటే సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు డబ్బొక్క ఆశతోటి అమ్ముడుపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో సంతకాలు పెట్టడం, శాతవాహన కాలేజీ ఒక చక్కటి వ్యవస్థని నాశనం చేయడం జరిగింది. దీనికి మార్గం మేము ప్రస్తుతం ఆలోచించింది ఏమిటంటే ఒక సిట్టుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో రాజకీయ నాయకులు ఎలా పార్టీలు మారుతారో అలాగే సొసైటీ సభ్యులు పార్టీలు మారి ఈ కాలేజీ వ్యవస్థను నాశనం చేశారు. చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ 1969లో స్థాపించి నేటి వరకు కూడా అనేక మంది విద్యార్థులకి విద్యని బోధించినటువంటి కళాశాల ఈనాడు కళాశాల మునగడకే ప్రశ్నార్థకం అయ్యి కళాశాలను వ్యాపార దృక్పథంతో చూసినటువంటి కొంతమంది వ్యక్తులు కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సాక్ష్యాలతో స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ గత 15 రోజుల కిందట
లోపల ఉన్నటువంటి కళాశాలలో రూములన్నీ కూడా పగలగొట్టి ఆ బీరువాలో ఉన్నటువంటి సర్టిఫికెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమన్నటువంటి నేపథ్యంలో పూర్వ విద్యార్థులుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి శాతవాహన కాలేజీ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి తద్వారా మేము కూడా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళుతూ ఇచ్చినటువంటి తీర్పులు అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాల ద్వారా తిరిగి విద్యార్థులందరికీ సొత్తైనటువంటి శాతవాహన కళాశాలని తిరిగి ముందుకు సాగించాలని, అదేవిధంగా మొన్న 12వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభమైనా సరే శాతవాహన కాలేజీ జరుగుతున్నటువంటి విద్యార్థులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు, లెక్చర్స్ రోడ్డు మీద కూర్చున్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్డు మీద కూర్చున్నారు. జరిగింది అంటే విద్యా వ్యవస్థ మీద చేసినటువంటి దాడి. ఎందుకంటే వాళ్ళ రాజధాని కోట వేటు దూరంలో ఉన్నటువంటి శాతవాహన కళాశాలని విధ్వంసం చేయటువంటి విద్యాలయాలను సర్వనాశనం చేయాలని ఆలోచనతో చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కూడా వరకు స్పందించుకోవడం దురదృష్టం. ఈ వాటికి ఏదైనా సమస్య వస్తుందో మేము ఉన్నామని చెప్పేవాళ్ళు వాడి వరకు కూడా దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేదా తేల్చే వరకు కూడా ఇది ప్రభుత్వ అధీనంలో ఉంటుందని కానీ చెప్పలేకపోయారు. అది వాస్తవంగా అయితే మామూలుగా అది ల్యాండ్ సీలింగ్లో వచ్చినటువంటి ఆస్తి. శాతవాహన కాలేజీ అన్యాక్రాంతానికి గురైంది. ఆ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ కాలేజీని నడపాలని చెప్పనేటువంటిది సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 400 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 153 కోట్ల రూపాయల ఆస్తిని కైంకర్యం చేయడానికి నగరంలో బుల్డోజర్ల సంస్కృతిని ప్రవేశపెట్టింది ప్రభుత్వ అండదండలతో. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూశారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్లో పలు పదవులు నిర్వహించిన రమేష్ గత కొంతకాలంగా అస్వస్థతగా ఉంటూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ పరమపదించారు. 68 ఏళ్ల రమేష్ కొద్ది కాలంగా అస్వస్థతకు గురయ్యారు. రమేష్ హఠాన్ మరణం పట్ల చిత్రరంగానికి సంబంధించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సంబంధం ఉన్న ముత్యాల రమేష్ ఇక లేరని, వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చిన్న నిర్మాతల సినిమాల కోసం ఎంతో కష్టపడేవారని, ఏ పని అప్పగించినా ఎంతో బాధ్యతతో నెరవేర్చేవారన్నారు. చిత్రరంగం అంటే ఎంతో మక్కువతో ఉండే రమేష్ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం ఫిలిం ఛాంబర్ కోసం పనిచేసేవారన్నారు. శక్తి పిక్చర్స్ ద్వారా 500కు పైగా చిత్రాలను పంపిణీ చేశారని తెలిపారు. ఆయన మృతి చిత్రరంగానికి తీరని లోటని పేర్కొన్నారు. రమేష్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రమేష్కు నివాళులర్పించిన వారిలో సినీ నిర్మాత సి కళ్యాణ్, అలంకార్ థియేటర్ ప్రొపరేటర్ ప్రసాద్, సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి, ఇంకా పలువురు చిత్రరంగానికి సంబంధించిన వారు ఉన్నారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ ఈరోజు లేడు అని అంటే మాకు మళ్ళీ బెజవాళ్ళు ఎవరున్నారా అనే అంత ఫీలింగ్ కలిగింది అతను చనిపోయాడని తెలియగానే. ఎందుకంటే ఎంతమంది మిత్రులు ఉన్నా ఏదున్నా మాకు అని ఒక పని అంటే ఆ పని మేము మర్చిపోవచ్చేమో కానీ అతను మర్చిపోయాడు కాదు. అలాగే తను ఎదిగిన దగ్గర నుంచి, మాకు తెలిసిన దగ్గర నుంచి అతనికి ఫిలిం ఛాంబర్ అంటే ప్రాణం. అసలు మొన్న ఇంత హెల్త్ డ్యామేజ్ అయి ఉండే టైంలో కూడా నిలబడలేని పరిస్థితుల్లో కూడా మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే నన్ను ఛాంబర్ దగ్గర తీసుకెళ్ళండి, నాకు ఛాంబర్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కావాలంటే నేను వెళ్తానని చెప్పి పట్టుపట్టిన వ్యక్తి. ప్రసాద్ అండి 20 సంవత్సరాల నుంచి నాతో రోజు కలిసి ఉంటాం. మేము ఇద్దరము ఎక్కడికి వెళ్ళినా ఫిల్మ్ ఛాంబర్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళిన రాత్రి 10:30-11 రోజు నాతోనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి మనుషులు లేడనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి బాగా క్లోజ్ ఫ్రెండ్ మాకు. మేము ఒక 10 మంది ఉన్నాం, రోజు కలుస్తాం, ప్రతిరోజు ఈవినింగ్ కలుస్తాము. ఇవాళ లేడనే దాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. వాళ్ళ మదర్కి వాళ్ళకి అసలు ఎలా ఉన్నారో అర్థం కాని పరిస్థితులు వాళ్ళు కూడా ఉన్నారు పాపం. సుమారు 500 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి మేము ఒంగోలులో మా థియేటర్లో వేసాము. ఇటువంటి వ్యక్తి వాళ్ళ లేడంటే మేము తట్టుకోలేకపోతాం. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నాను విజయవాడలో అని చెప్పి చేసే మనిషి రమేష్ గారు.
ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళకి సంతాపం తెలియజేస్తూ ఇటువంటి సంగతి మేము మా ఛాంబర్ కానీ మేము కానీ పరాయించలేని చాలా బాధగా ఉంది. రమేష్ గారు ప్రొడ్యూసర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎగ్జిబిటర్కి కానీ సుపరిచితులైన, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరితో ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా ఆయన అనేకమైన సేవలు అయితే ఆయన అందించారు. మేమందరం కూడా ఈ ఆర్గనైజేషన్స్లో రావడానికి కారణం సిక్ రమేష్ గారే. ఎందుకంటే తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో ప్రతి సెక్టార్లో కూడా ఆయన తెలియని లేరు. ఈరోజు కూడా ఆయన అసలు చనిపోయారనే దాంట్లో ఇంకా సగం మందికి తెలియదు. అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ గారు భర్తభూషణ్ గారు, ఆదిత్యరామ్ గారు చెన్నై నుంచి, మా కళ్యాణ్ గారు పొద్దున బయలుదేరి వీరంతా వచ్చారు. లేకపోతే ఇక్కడ చాలా పెద్ద సభ ఉండేది, ఎందుకంటే అంతమంది అభిమానులు ఆయనకున్నారు. అందుకని ఆయనకి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ ఫ్యామిలీ అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, మా ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు ఆయన బతుకున్న వ్యక్తిగానే మాకుంటారు. ఆయన లేని లోటు అయితే తీరలేంది. శక్తి పిక్చర్స్ అధినేత విశాల్ రమేష్ అన్నకి ఈరోజు వృత్తి పట్ల కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రమేష్ అన్న అంటే సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజాత శత్రువు. ప్రతి ఒక్కరు కూడా గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అందరికీ ఒక సోదరులాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, నిర్మాతలకి అందరికి కూడా ఏ కష్టం వచ్చినా నిలబడి రమేష్ అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉండేది ఇండస్ట్రీలో. గాంధీనగర్ అంతా పోసిపోయింది. రమేష్ అన్న నడియాడే నేల. ఎప్పుడు వచ్చినా ఛాంబర్కి పెద్ద దిక్కులాగా ఉండేవాడు. ఇంత మంచి మనిషిని కోల్పోవడం అనేది ఎంతో బాధాకరం. అంతకు మించి మాట్లాడటానికి ఇంకేం మాట రావట్లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా గృహిణుల కోసం వినోదాత్మక కార్యక్రమాలను ఆదివారం రోజున నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటపల్లి విజయకుమారి నేతృత్వంలో మ్యూజికల్ చైర్, కబడ్డీ వంటి గేమ్స్ నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇల్లాలిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలకు ఎంతో ప్రశాంతత ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా గృహిణుల కోసం వినోదాత్మక కార్యక్రమాలను ఆదివారం రోజున నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఆవుటపల్లి విజయకుమారి నేతృత్వంలో మ్యూజికల్ చైర్, కబడ్డీ వంటి గేమ్స్ నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇల్లాలిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలకు ఎంతో ప్రశాంతతనిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకలో ట్రస్ట్ కమిటీ సభ్యులు సంసాని విజయలక్ష్మి, గుబ్బల జ్యోతి, ఆవుటపల్లి ఉమామహేశ్వరి, 59వ డివిజన్కి చెందిన పర్వీన్ గారు, పెద్ద గౌస్య గారు తదితరులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. రక్తదానం చేయటం ద్వారా ఎన్నో జీవితాలను కాపాడిన వారు అవుతారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో, అత్యవసర శస్త్రచికిత్సల్లో, తలసేమియా కేసుల్లో రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తుందని చెప్పారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డు లబ్బిపేటలో రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో వీకేఆర్ రోటరీ బ్లడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు బ్లడ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తం ఆవశ్యకతను గ్రహించి వీకేఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ కలిసి బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం వారికి దక్కుతుందన్నారు. మన జిల్లాలో అత్యవసర కేసుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, తలసీమియా పిల్లలకు రక్తం సకాలంలో అందించేందుకు బ్లడ్ బ్యాంక్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటువంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలని అన్నారు. విజయవాడ అనేది అమరావతికి ముఖద్వారం వంటిదని, ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతగా మానవత్వ సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీకేఆర్ బ్లడ్ సెంటర్ను తాము స్వీకరించామని, రోటరీ క్లబ్ అమరావతి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు 82 క్లబ్లలో 5 క్లబ్లకు సొంత బ్లడ్ బ్యాంకులు, మరికొన్నింటికి రక్త సేకరణ వాహనాలు ఉన్నాయని చెప్పారు. రోటరీ బ్లడ్ బ్యాంకులకు ప్రజలు సహకరించాలని కోరారు. 1% మంది ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే రక్తదానం కొరత నివారించవచ్చునని చెప్పారు. పుట్టిన ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 64
ఏళ్లలోపు వారు ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చేయాలని కోరారు. రోటరీ క్లబ్ లక్కరాజు సత్యనారాయణ మాట్లాడుతూ వీకేఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇప్పటికే నడుస్తోందని, రోటరీని భాగస్వామ్యులను చేయాలని రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్టుకు అప్పచెప్పారని చెప్పారు. విజయవాడలో బ్లడ్ బ్యాంకును చూసుకునేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈరోజు వీకేఆర్ ట్రస్ట్ అలాగే రోటరీ క్లబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో చేయడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ప్రాణదానం అని చెప్తాము. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ ఒక ప్రాక్టీస్గా చేస్తే వాళ్ళు ఎంతో జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ కిడ్నీ డిసీజ్ అయితేనేంటి, అట్లాగే థెలసీమియా పేషెంట్స్ అయితేనేంటి, అలాగే యాక్సిడెంట్స్, అట్లాగే ఎమర్జెన్సీస్లో బ్లడ్ ఎంత ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది, అట్లాగే ఎంత ప్రాణాలు కాపాడుతుంది అనేది. సో ఈ అంశాన్ని గ్రహించి రోటరీ క్లబ్ వాళ్ళు అలాగే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల సో ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఫ్రమ్ ది రోటరీ క్లబ్ విజయనగరం ఈరోజు విజయవాడలో రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వీకేఆర్ బ్లడ్ సెంటర్ని ఈరోజు మేము అడాప్ట్ చేసుకున్నాము. దానికి లోకల్గా రోటరీ క్లబ్ అమరావతి వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. మాకు విజయవాడ నుంచి ఇచ్చాపురం అనుకుని 82 క్లబ్బుల్లో ఒక 5 క్లబ్బులకి ఆల్రెడీ మాకు ఓన్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్కి ఓన్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్స్ కూడా ఉన్నాయి. హై అండ్ బ్లడ్ సెంటర్స్ ఉన్నాయి. నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే క్వాలిటీ బ్లడ్ కావాలనుకున్నా, వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్స్ కావాలనుకున్నా సరే రోటరీ బ్లడ్ బ్యాంక్స్కి ప్రజలు కూడా సహకారం తెలియజేయాలి. పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ అండి, కాకినాడ మాది. ఈ వీకేఆర్ ట్రస్ట్ లైఫ్ షేర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్లో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు రోటరీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మాకు పర్సనల్ రిలేషన్షిప్స్ వలన కాకినాడ రోటరీ చారిటబుల్ ట్రస్ట్కి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి బ్లడ్ బ్యాంక్స్ అప్పచెప్పారు. విజయవాడలో మేము ఏంటంటే ఏదో ఒక క్లబ్తో, మేము కాకినాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో ఏదో ఒక క్లబ్తో అసోసియేట్ అవ్వాలని మేము రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక కొత్త క్లబ్ ఒక 5 ఏళ్ళే అయింది. యంగ్స్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ బ్లడ్ సమాజానికి ఇస్తారని, బ్లడ్ బ్యాంక్ బాగా రన్ చేస్తారని ఆపరేషన్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. సూర్యారావుపేట ప్రకాశం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలలో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. అలాంటి హాస్పిటల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు అతిథుల సమక్షంలో హాస్పిటల్ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు వరుణ్, పవన్, మనోజ్, వర్షిని ప్రజలకు ఉపయోగపడాలని ఓపీడీ సేవలు ప్రవేశపెట్టామని తెలిపారు.
పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించామని అన్నారు. మెడికల్ నాలెడ్జ్కి అంతులేదని, నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలని పేర్కొన్నారు. ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేసినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న సీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిణి, వీళ్ళ నలుగురు ఈ ప్రెమిసెస్లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతులేదు, అంటే ఎప్పుడు విద్యార్థి, వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మురళి, అందరికీ నా నమస్కారం. డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు. అలా ఉండటం చాలా రేరు. వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే, పూర్వం రోజుల్లో నేనా వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్ పేషెంట్ రిక్వైర్మెంటు, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్గా. అప్పుడు చాలామందికి హెల్ప్ ఉంటుంది. వాళ్ళ మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్కి. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్యం ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి. ఇవాళ మనం చూస్తే ఇవాళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. ఇవాళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రెనర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రెనర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడి నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం తరపున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ మురళి గారికి, అందరి డాక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్, యువ డాక్టర్లందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా
ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్టుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తూ మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు, సలహాలు, అనేక మంది పేషెంట్స్ని రిఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, వారు మంచి డాక్టర్గా గుర్తింపు పొంది అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గృహ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని సిస్టర్ లిసీ జోసెఫ్ తెలిపారు. కనీస వేతన చట్టం కావాలని గృహ కార్మికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిస్టర్ లిసీ జోసెఫ్ మాట్లాడుతూ కనీస వేతన చట్టం, ఈఎస్ఐ, పిఎఫ్, ఇల్లు కావాలని, మెటర్నిటీ బెనిఫిట్ కావాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం చట్టం తీసుకురాలేదన్నారు. దేశంలో 60 యూనియన్లు కలిపి నేషనల్ ప్లాట్ఫారం ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ను ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. గృహ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఒక చట్టం లేదన్నారు. చట్టం చేయాలని సుప్రీంకోర్టు సూచించిన ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. గృహ కార్మికుల కోసం జాతీయ స్థాయిలో సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గృహ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని సిస్టర్ లిసీ జోసెఫ్ తెలిపారు. కనీస వేతన చట్టం కావాలని గృహ కార్మికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిస్టర్ లిసీ జోసెఫ్ మాట్లాడుతూ కనీస వేతన చట్టం, ఈఎస్ఐ, పీఎఫ్, ఇల్లు కావాలని, మెటర్నిటీ బెనిఫిట్ కావాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం చట్టం తీసుకురాలేదన్నారు. దేశంలో 60 యూనియన్లు కలిపి నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గృహ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఒక చట్టం లేదని అన్నారు. చట్టం చేయాలని సుప్రీంకోర్టు సూచించినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని చెప్పారు. గృహ కార్మికుల కోసం జాతీయ స్థాయిలో సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం జరుపుతున్నాము. ఇక్కడ వెస్ట్ గోదావరి, నార్త్ గోదావరి నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ప్లస్ మన డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. అలాగే గుంటూరు నుంచి కూడా డొమెస్టిక్ వర్కర్స్ ఈ అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ ముఖ్య దినోత్సవంలో మాకు 2 డిమాండ్స్ గవర్నమెంట్తో మాట్లాడడానికి ఉంది. మేము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ చూసాము, దెన్ ఐఏఎస్ ఆఫీసర్ చూసాము, లేబర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చూసి మా మెమోరాండం ఇచ్చాము. సో ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒక చట్టం, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ చట్టం స్టార్ట్ చేయాలని ఉంది. అదికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని లేబర్ మినిస్టర్ సుభాష్ గారు, మళ్ళీ చంద్రుడు సారు, మళ్ళీ జేసీఎల్ సారు అందరూ మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఈ 4 మినిస్ట్రీ కలిపి ఒక చట్టం చేసి తీసుకురామని 6 నెలల లోపల్లో. జనవరి 29, ఇప్పుడు జూన్ 29 అవుతుంది. కానీ ఇంతవరకు కూడా ఎక్కువ ఏం ఇనిషియేటివ్ తీసుకోలేదు. అంటే ఈ చేసేటవాళ్ళు ఎవరు? డొమెస్టిక్ వర్కర్స్ ఎవరు? మన దేశంలో గృహ కార్మికులు అంటే చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చిన మహిళలు. వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు, వాళ్ళకి సర్టిఫికేట్ లేదు. పని వచ్చు కానీ సర్టిఫికేట్ లేదు, ఎవరు సర్టిఫై చేయలేదు. ఇలా ఉన్న సందర్భంలో వాళ్ళ మీద చాలా హింసలు జరుగుతుంది, చాలా అత్యాచారాలు జరుగుతుంది. ఇదన్నీ ఆపటానికి మేము ఒక కనీస వేతన చట్టం అడుగుతున్నాము. అలాగే ఈఎస్ఐ అడుగుతున్నాము, ఇల్లు కావాలని అడుగుతున్నాము. ఇదన్నీ కూడా కలిపి ఈ సంవత్సరం మా డిమాండ్ ఏంటంటే, మొట్టమొదటిగా మాకు ఒక సమగ్ర చట్టం చేయాలి. జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఒక సమగ్ర చట్టం చేయాలి. రెండవది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలుపరచమని అడుగుతున్నాము. అలాగే ఆంధ్ర గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఎంత టైం ఇచ్చారు? 6 నెలలు ఇచ్చారు.
కానీ ఇంతవరకు చేయలేదు. అలా ఉన్న నిర్లక్ష్యంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాము, ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గృహ కార్మికుల కోసం ఒక సమగ్ర చట్టం తీసుకురమ్మని సీఎంకి అలాగే లేబర్ మినిస్టర్కి అన్ని ఎంపీస్కి కూడా ఎమ్మెల్యేస్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ క్రాంతి కుమార్, కామ్రేడ్ పున్నారావుల సంస్మరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ క్రాంతి కుమార్ అనారోగ్యంతో మరణించారని, సంస్థ బాధ్యులు పున్నారావు కొంతకాలం క్రితం అమరుడయ్యారని చెప్పారు. వీరిద్దరూ దేశంలో మార్పు రావాలని, మంచి సమాజం రావాలని పోరాడినటువంటి వారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వచ్చినా ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డను ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయని అన్నారు. ఇటీవల కాలంలో మధ్య భారతంలో ఆదివాసులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. అక్కడ ఉన్న ఖనిజాలను కొల్లగొట్టేందుకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు లాంటి వారు నరమేధం సృష్టిస్తూ బూటకపై ఎన్కౌంటర్లు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ క్రాంతి కుమార్, కామ్రేడ్ పున్నారావుల సంస్మరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ క్రాంతి కుమార్ అనారోగ్యంతో మరణించారని, సంస్థ బాధ్యులు పున్నారావు కొంతకాలం క్రితం అమరుడయ్యాడని చెప్పారు. వీరిద్దరూ దేశంలో మార్పు రావాలని, మంచి సమాజం రావాలని పోరాడినటువంటి వారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వచ్చినా ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డను ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయని అన్నారు. ఇటీవల కాలంలో మధ్య భారతంలో ఆదివాసులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. అక్కడ ఉన్న ఖనిజాలను కొల్లగొట్టేందుకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు లాంటి వారు నరమేధం సృష్టిస్తూ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈరోజు ఇటీవల ఈ నెల 17వ తేదీన ఎన్ క్రాంతి కుమార్ పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మరణించారు అనారోగ్యంతో. అలాగే 18 ఏళ్ల క్రితం మా సంస్థ రాష్ట్ర బాధ్యుడు పున్నారావు అమరుడయ్యాడు. వీళ్ళిద్దరి గురించి ఈ రోజున మేము సంస్మరణ సభ ఇక్కడ జరుపుతూ ఉన్నాము. వీళ్ళిద్దరూ కూడా ఈ దేశంలో మార్పు రావాలని, ఒక మంచి సమాజం రావాలని పోరాడినటువంటి వాళ్ళు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75 ఏళ్ల అధికార మార్పిడిలో కూడా కూడు, గుడ్డ, నీడ లాంటి కనీస అవసరాలు కూడా ఈ పాలక వర్గాలు ప్రజలకి లేకుండా చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి, జగన్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు. శాతవాహన కళాశాలను పరిరక్షించాలని కళాశాల పూర్వ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు డిమాండ్. కోట్ల విలువైన శాతవాహన కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూత, నివాళులర్పించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.